వయా మర్తాడు కోటంక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వరకు తార్ రోడ్డు వెంటనే తార్ రోడ్డు వెంటనే తార్ రోడ్డు వెంటనే తార్ రోడ్డు వెంటనే వెనకచర్ల డ్యామ్ రోడ్డు క్రాస్ నుంచి వయా మర్తాడు కోటంక మీదుగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వరకు తార్ రోడ్డు వెంటనే తార్ రోడ్డు వెంటనే తార్ రోడ్డు వెంటనే తార్ రోడ్డు వెంటనే. సోదరులారా, మనం ఈరోజు అనంతపురం జిల్లా గార్లెన మండలం నందు ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా రాయలసీమ రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా ఉద్దేశం ఏమనగా ఇక్కడ వెనకచర్ల డ్యామ్ రోడ్డు పెట్రోల్ బంక్ క్రాస్ నుంచి అలాగే వయా మర్తాడు తర్వాత కోటంక అక్కడి నుంచి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వరకు తార్ రోడ్డు వేయాలని చాలా సార్లు మనం ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేసినాం, ధర్నాలు కూడా చేసినాం. ఆ రోడ్డు ఇంతవరకు స్పష్టంగా ఎవరు చెప్పడం లేదు. మేము అడిగితే అయితే వేస్తాము చేస్తాము అంటున్నారు, కానీ అది ఇంతవరకు పూర్తి కావడం లేదు. ఆ రోడ్డు గురించి చాలా సార్లు చాలా నిరసన కార్యక్రమాలు చేసినాం. అది ఎప్పుడు వేశారంటే 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ రోడ్డు వేశారు. ఇప్పుడు 14 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంతవరకు కూడా ఆ రోడ్డున కనీసం ఒక గంప మట్టి కూడా లేదు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. వచ్చిన ప్రభుత్వాలన్నీ దృష్టికి కూడా మేము రాయలసీమ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి అక్కడ తీసుకొని పోవడం జరిగింది. వాళ్ళే మెమరాండా తీసుకుంటా అన్నారు. అది ఏం చేస్తున్నారు ఏం కదా పని మాత్రం కాలా. కనీసం 1 కిలోమీటర్ కూడా రోడ్డు వేయడం లేదు. కాబట్టి ఇలాంటివి కాకోకుండా పూర్తిగా మొత్తం అంతా ఇక్కడ క్రాస్ నుంచి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వరకు వేయాలని మేము రాయలసీమ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రోడ్డు ఖచ్చితంగా శాంక్షన్ తార్ రోడ్డు వేయాల్సిందే. ఇది చాలా సార్లు ఆ రోడ్డు గురించి కూడా మేము గతంలో కూడా రమణారెడ్డి కార్యదర్శి ఆధ్వర్యంలో అక్కడ చాలా కార్యక్రమాలు 5 సంవత్సరాలు చేసినాం. గతంలో ఉండే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొని పోయినాం. ఎమ్మెల్యే మేడం గారికి గతంలో 4 సార్లు అర్జీలు ఇచ్చినాం. అప్పుడు కూడా నిరసన కార్యక్రమాలు చేసినాం. అయినా కూడా గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. నా ప్రభుత్వం పట్టించుకోలేదు. వీళ్ళైనా వచ్చినారంటే వీళ్ళు వచ్చి కూడా 1.5 సంవత్సరం అవుతుంది. వచ్చిన 3 నెలలకే మేము ఈ ప్రస్తుతం అంటే ఎమ్మెల్యే మేడం గారికి ఇక్కడనే మెమరాండం ఇచ్చినాం. మర్తాడు కోటంక తర్వాత సుబ్రహ్మణ్య దేవాలయం వరకు రోడ్డు వేయాలని నిరసన కార్యక్రమాలు చాలా సార్లు చేసినాం. ఇంతకుముందు కూడా ఎంఆర్ మేడం గారు తర్వాత సార్ ఇంజనీర్ సార్ గారు మనకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే హామీ ఇచ్చినంత వరకు కూడా 600 మీటర్లు వేస్తామని ఫస్ట్ చెప్పినారు. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా శాంక్షన్ అయిందని మేడం గారు ఫోన్లో మాట్లాడితే చెప్పినారు. ఇప్పుడు మాకి అపోహలు ఏముంటాయంటే ఈ కోటంక మర్తాడు గ్రామాల్లో కొంతమంది ఏదో అయినది ఎనికిపోయింది వేస్తారు ఎయిరో అనేది ఒకటి, ఇంకో రకంగా ఏదేదో రాజకీయంగా ఇంకోటి రిటర్న్ పోయింది అనేది కూడా అంటున్నారు. కాబట్టి మాకి ఇప్పుడు స్పష్టమైన హామీ ఇవ్వాలని మేము ఈరోజు రాయలసీమ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. కాబట్టి సారు ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఏం చేస్తారు అనేది మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము ఈ హామీ ప్రకారము ఇంకా భవిష్యత్తులో ఉద్యమాలు చేయం. కాబట్టి మీరు స్పష్టమైన మాకు హామీ ఇవ్వండి. ఒకవేళ మీరు అది ఇది ఏదన్నా ఉంటే మేము ఏమని ఏదన్నా చెప్పండి. మేము ఏ బిచ్చం ఎత్తుకొని కూడా రోడ్డు వేసుకుంటామని మేము వాళ్ళ దృష్టికి తీసుకొని పోతున్నాం. కాబట్టి స్పష్టమైన హామీ ఎప్పుడు ఎన్ని కిలోమీటర్లు అయింది, ఎంతవరకు వేస్తారు, ఎప్పుడు మొదలు పెడతారు అనేది మాకు స్పష్టంగా హామీ ఇవ్వాలని మేము మేడం గారి సమక్షంలో సార్ని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు గార్లదిన్న పెనక్చల రోడ్డు నుండి కోటంక వయా మర్తాడు ఈ రోడ్డు కావాలని మీ అందరూ కూడా ప్రజలంతా కోరినారు. ఈ ప్రజల కోరిక మేరకు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనము ప్రపోజల్స్ పంపడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్ అనే కొత్త ప్రాజెక్టు, దాంట్లో పిఆర్ఆర్ ప్లేన్ గ్రాంట్ కింద మనకి ఆ రోడ్డు మంజూరు కావడం జరిగింది. ఆ జియో నెంబర్ వచ్చి 970, జియో ఆర్టీ నెంబర్ 970, డేట్ వచ్చి 9/12/2025. ఈ జియో ద్వారా ఈ రోడ్డు మంజూరు కావడం జరిగింది. ఈ రోడ్డు ఎక్కడి నుంచి అంటే కూడేరు టు మీట్ గార్లదిన్న పెనక్చల రోడ్డు వయా కోటంక, అంటే మన గార్లదిన్న పెట్రోల్ బంక్ నుండి కోటంక పెట్రోల్ బంక్ దాకా వస్తుంది. దాదాపు 8.52 కిలోమీటర్లు వస్తుంది. ఆయన అమౌంట్ వచ్చి 3,86,00,000.
ఇది పరిస్థితి. దీనికి త్వరలో టెండర్స్ పిలిచి టెండర్ ప్రాసెస్ చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది.